హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. మనం చెట్లు నాటినాం కదా, వాటికి ఎత్తుగా నీళ్ళు పోయాలి. ఇంకా రెండో విషయం ఏంటంటే నేను నాయన రెడీ అయినాము. పక్కన నా ఊరికి పోయి నెయ్యి తీసుకురావడానికని పోతా ఉన్నాము. నెయ్యి తీసుకుని వచ్చిన తర్వాత చూపిస్తా చూడండి, స్వచ్ఛమైన నెయ్యి ఏ విధంగా ఉంటుందో. మార్కెట్లో చాలా కల్తీలు జరుగుతున్నాయి కదా నెయ్యి గురించి. ఇప్పుడైతే మనం స్వచ్ఛమైన నెయ్యి ఎత్తిగిన తీసుకొని వద్దాం పదండి. ఇప్పుడే మిషన్ కొట్టేసుకోవడం అయిపోయింది. నెయ్యి కోసుకొని పోతా ఉన్నాం. ఇంకా ఇది జొన్న పిండి, ఇది శనగపిండి, ఇది రాగి పిండి. పదాంగా మనం నెయ్యి కోసం పోదాం. ఇప్పుడే మిషన్ కొట్టించుకున్నాము. ఇంకా నెయ్యి కోసం పోవాలని చెప్పేసి దారిలో ఉన్నామని చెప్పినాను కదా, పోవాలని చెప్పి ఇప్పుడు దాకా ఈ ఊరికి వచ్చినాము. ఇక్కడ చూడండి మునుగు తోట, మీరు బ్యాక్ సైడ్లో చూసేది మునుగు తోట చూడండి ఎట్లుందో. చెట్లు ఏమో చూడడానికి మాత్రం చిన్నగానే ఉన్నాయి, కానీ మునక్కాయలు అయితే విపరీతంగా కాసినాయి. ఈ ఎన్ని రోజులు చెట్లు ఉంటాయి నాన్న ఇవి? 6 నెలలు. 6 నెలలకే చూడండి మునక్కాయలు ఎట్లా కాసినాయో. లోపల అయితే రెండు నెమళ్ళు ఉన్నాయి. ఇది ఫస్ట్ కాపనేనా? ఫస్ట్ కాపు. చిన్న చెట్లు కదా, 6 నెలలు అంటే ఎంత ఉంటాయి? ఈ హైబ్రిడ్ ఏమో అనుకుంటా లేనా? 8 నెలలకు కాపు. కరెక్ట్ కాపా. మునక్కాయలు ఎతికిన బాగా కాసినాయి. ఇప్పుడు లోపల ఇప్పుడు దాకా 2 నెమళ్ళు కనిపించినాయి, పోయినట్టున్నాయి లోపలికి. ఓకే, అదనమాట విషయం. ఇంకా నెయ్యి కోసం పోదాము. దిష్టి బొమ్మ పెట్టినారు చూడండి, సీతాకోక చిలుకలు. నెమళ్ళు ఎతికిన పోయినాయి, లేదంటే కన్నా మనం వీడియో తీసుకునే వాళ్ళము. బాగున్నాయి, 2 నెమళ్ళు కనిపించినాయి ఇప్పుడు దాకా. నెమళ్ళు చూడండి 3 ఉన్నాయి. కనిపిస్తున్నాయి మీకు వీడియోలో? అదిగో స్లోగా పోతున్నాయి చూడండి, అదిగోండి. అదిగో 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 పోయినాయి నెమళ్ళు. బండి ఇక్కడే పార్కింగ్ చేసి పెట్టుకొని నాయన కోసం వెయిట్ చేస్తున్నాను. నాయన పోయినాడు నెయ్యి పోపించుకురావడానికని. ఇంకా ఇప్పుడు దాకా మీరు నెమళ్ళు చూసినారు కదా 3, అంటే నేను చూసినా అనుకోండి, అది వీడియోలో ఎంతవరకు క్యాప్చర్ అయిందో తెలియదు. బట్ ఇక్కడ ఎతికిన ఒకటి వనం ఉండేదంట, అవన్నీ కొట్టేసిన తర్వాత ఇక్కడికి ఎతికిన షిఫ్ట్ అయినా అంటే ఇక్కడ ఒకటి జమ్ము ఉందన్నమాట, అక్కడ నీళ్ళు నిలబడుతున్నాయి. ఇక్కడే వచ్చి ఉన్నాయంట, దాదాపు 6-7 ఉన్నాయని చెప్పినాడు. అక్కడ ఉన్నాయని ఎతికిన, మనకెతికిన 3 కనిపించినాయి వీడియోలో. నాయన నెయ్యి ఇప్పుడే పోపించుకొని వచ్చినాడు. ఇక్కడ బైక్ మీద ఎవరైతే పోతున్నారో నాయనని డ్రాప్ చేసినాడు. మనం ఇప్పుడు దాకా చూసినటువంటి మునగ చెట్టు ఏదైతే ఉందో అది ఆయనదేనంట తోట. ఇంకా ఆయన పోతా రోకలు పడి ఎతికిన ముందర పొన్ను పోయింది చెయ్యి అని చెప్పేసి ఆ నాయనకి ఇచ్చినాడు. సరే అని చెప్పేసి బండ్లో పెట్టుకుని పోతా ఉన్నాము. అలానే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు చెట్లకు ఎతికిన నీళ్ళు పోయాలి. మనం ఇప్పుడు దాకా చూసిన నెమళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉండేవి. దీని పక్కనే మునగ తోట ఉంటుంది, రోడ్డుకి ఇరువైపులు ఉంటుంది. వీళ్ళు బాగా నాటినారు. 8 నెలలకి ఎతికిన ఫస్ట్ కాపొచ్చా అంట. మొన్ననే కొన్ని తుంచినారని చెప్పినారు. చెట్లకు నీళ్లు పోసి ఇంటికి వచ్చేసరికి మా పాప కట్టె కొట్టుకొని తిరుగుతుంది. పిల్లింది చూడండి మంచం కింద, దాన్ని దోలాలని చెప్పేసి ఈమె తపన. మేము చూసినా చూడకుండా, మేము పట్టించుకోకుండా, కానీ పిల్లులను మాత్రం ఈమె రెడీగా తోలుతూ ఉంటుంది అనమాట. అసలు విషయం ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడంటే పిల్లిని తోలుతా సైలెంట్గా ఉంది, కానీ అమ్మ దోశ పిన్నం పెట్టిందంటే తినాలని మేము వెయిట్ చేస్తూ ఉంటాము. ఈమె మాత్రం దోశ పిన్నం పెట్టగానే అట్లా ఎత్తుకొని మరీ చూపించాలంటుంది. దోశ పోసేది చూసినా అంటే ఈమెకు బో ఆనందం అసలుకు. ఈవెన్ చపాతీ చేస్తున్నా కానీ ఎత్తుకొని మరీ చూపించాలంటుంది. ఇప్పుడు చూడ చిన్నగా స్టార్ట్ చేస్తుంది చూడండి. ఇంకా వంట చేసేటప్పుడు ఎత్తుకొని చూపించినా అంటే చాలా సంతోషంగా. ఇప్పుడు ఇక్కడ చూడండి మా పాప వంట రూమ్లోకి వచ్చినామంటే ఏం చేసినా సరే పైకి చూపించాలని అడుగుతుంది. మా అమ్మ వంట చేసేటప్పుడు ఎత్తుకొని మరీ చూపించాలన్నమాట, ఏం చేసినా కానీ. మనం ఇప్పుడే తెచ్చినటువంటి నెయ్యి ఫ్రెష్గా కాంచింది. అమ్మ దోశ పోయాలని చెప్పేసి అన్నీ సిద్ధం చేసుకునేది, పెన్నం కూడా పెట్టేసింది. ఇంకా మా పాప కూడా ఎప్పుడెప్పుడు ఎత్తుకొని చూపించాలని చెప్పేసి రెడీగా ఉంది చూడండి. ముఖం అంతా కలకల్లాడుతుంది ఎత్తుకొని చూపించంటే. ఇంకా అమ్మ దోశ వచ్చిన మనం కూడా తినాలని వెయిట్ చేస్తూ ఉన్నాము. ముందే తిగిన పాపకు నాయన తినిపిస్తున్నాడు. కాలుతుందా జాను?
బాగుందా దోశ చెప్పు. జాను బాగుందా అమ్మా అప్పింది ఏం తింటున్నావు జాను అప్పనా దోశ. ఇప్పుడే పాప తినేది అయిపోయింది. ఇంకా నాకు కూడా అమ్మ దోశ పోసి ఇచ్చింది. చూడగానే దోశ లైట్గా అట్లా బ్రౌన్ కలర్లో కాలింది చూడండి. ఇలా కాలిందంటే నా క్రిస్పీగా టేస్ట్ అయితే నా మామూలుగా ఉండదు, అదిరిపోతుంది. దీనిలోకి ఎతికిన బొంబాయి చట్నీ చేసింది అమ్మ. ఇప్పుడు దోశ పోసి ఇచ్చింది నాకు. ఇంకా చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందో. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. నేను తింటానని చెప్పేసి పక్కన వచ్చి కూర్చున్నది. చిన్న హ్యాండ్ ఎంటర్ అవుతుంది చూడండి మా పాప. మనం ఇప్పుడు దాకా చూసినటువంటి నెమళ్ళు అక్కడ ఉన్న వనం కొట్టేసినారని చెప్పేసి మునగతోటలోకి వచ్చినాయి కదా. అందుకే మనిషి జీవితానికి కానీ జంతువులకు కానీ చెట్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా ఎవరైనా మనం చెట్లు నాటిన వీడియోని చూడకుంటే మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా వీడియో చూడండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.